హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్ కుమార్. వెల్కమ్ టు శ్రావణ్ వ్లాగ్స్. తెలంగాణలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక జాబ్ క్యాలెండర్ ఇష్యూ అనేది ఒక పెద్ద ప్రహసనంలో మారింది. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసింది. అయితే మన తర్వాతకి మనకి ఈ ఎస్సీ కేటగిరైజేషన్ వల్ల మళ్ళీ జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. అసలు ఎన్నోసార్లు త్వరలో అని జాబ్ క్యాలెండర్ అనే ఇష్యూ గురించే వార్తలు మనకు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. అయితే ఇవాళ మన ప్రధానంగా న్యూస్ పేపర్లో మొత్తం 27,000 పోస్టులకు సంబంధించి ప్రభుత్వ ఖాళీల్లో త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు మనకి వివిధ పత్రికల్లో ఆర్టికల్స్ వచ్చాయి. అసలు ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వివిధ నోటిఫికేషన్ల గురించి మనకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేది, ఇట్లాంటి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చించే ప్రయత్నం చేస్తాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ నరేష్. హాయ్ శ్రవణ్. మనకు ప్రధాన పత్రికల్లో ఈ రోజు మొత్తం 27,000 పోస్టులకు సంబంధించి మనకి భర్తీకి సంబంధించి ప్రధాన ఐటమ్ వచ్చింది. అసలు ఏంటి, ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి, మనకి ఈ జాబ్ క్యాలెండర్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. అదే నిరుద్యోగులు అనేటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఒక జాబ్ క్యాలెండర్ ప్రాపర్ గా వస్తుంది. సో వచ్చినాక నియామకాలు అనేవి ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయని వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది. సో అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక 2 విడతలుగా జాబ్ క్యాలెండర్ వస్తుంది, ప్రతి ఒక్క నోటిఫికేషన్ 2 ఫేజ్లలో వస్తుంది చెప్పినారు. దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఎలక్ట్ అయిందో సో తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అనేది నిర్ణయించింది. నిర్ణయించే క్రమంలో ఒక తేదీలు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతాయని ఒకటి వచ్చేసింది. దాంట్లో అంటే పోస్ట్ ఎండ్ లేదు. సో ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది, ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇట్లా ఇచ్చారు. సో ఆ క్రమంలో సెప్టెంబర్లో ఎస్సీ ఉపకులాల మీద వర్గీకరణ కోసము మనకు ఇష్యూ అనేది రావడంతో ఒకసారి నోటిఫికేషన్ అనేది నిలిచిపోయినాయి. సో సుప్రీంకోర్టు అనేది ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ ఉపకులాలు చేసుకోవచ్చు సో చెప్పగానే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకొని యుద్ధ ప్రతిపాదికన దాని మీద ఒక కమిటీ వేసి షమీమ్ అఖ్తర్ కమిటీ 1 man కమిషన్ వేసేసి సో దాని గురించి స్టడీ చేయమని చెప్పింది. సో దాని వల్ల జాబ్ క్యాలెండర్ కు బ్రేకులు పడ్డాయి. సో సెప్టెంబర్ లో పడితే దాదాపు ఏప్రిల్ 14వ తారీఖు తుది గెజెట్ వచ్చే వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్లు అనేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరగలేదు. సో నిరుద్యోగులు అనేటోళ్ళు సరే ఒక ఇష్యూ మీద జరుగుతుందని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 14 తర్వాత నోటిఫికేషన్ త్వరితగతిన వస్తాయి అనుకున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. సో కమిషన్ల నుంచి కానీ ఎలాంటి అప్డేట్ రావట్లేదు. సో దీనివల్ల నిరుద్యోగులు అయోమయ స్థితిలో పడి నోటిఫికేషన్ రాకపోతే రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితికి రావడానికి ఇంకా పూనుకోవడానికి తయారు ఉన్నారు. జంగు సైరన్ లాంటి కార్యక్రమాలు కానీ ఇందిరా పార్క్ దగ్గర మన ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం కానీ 30వ తారీఖు పెట్టుకున్నామని ఆల్రెడీ పోలీస్ కమిషన్ వాళ్ళ మీద పర్మిషన్ అడగడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల వల్ల రాగానే ఈ రోజు మార్నింగ్ ఒకేసారి ప్రధానమైన సోకాల్డ్ వార్తాపత్రికల్లో మనకు బ్యానర్ ఐటమ్ గా సో ఉద్యోగ జాతర మొదలు అనేది రావడం తోటి ఈ న్యూస్ అనేది స్టార్ట్ అయింది. ప్రతిసారి ఈ ఐటమ్ అనేది అసలు ఇది ఒక కామెడీ అయిపోయింది మనకి. జాబ్ క్యాలెండర్ ఇష్యూ అనేది త్వరలో మనకి పోస్ట్ భర్తీ వస్తున్నాయి, ఆర్టీస్ లో వస్తున్నాయి, అంగన్వాడీలో వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇవాళ ఇచ్చిన దాంట్లో మనకి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకి? అయితే మన ప్రధానమైన వార్తాపత్రికలు చూసుకుంటే మనకు ప్రధానంగా ఒక 5-6 శాఖలలో మనకు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. అయితే మన పేపర్లో మొదటగా ఏం రాసింది అంటే ఆర్టికల్లో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది. సో ప్రభుత్వం వెంటనే అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలని తీసుకొని సేకరించి ఉద్యోగాలు తగు ఏమైతే దేన్నైతే ఎవరైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయో సో వాళ్ళని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చింది. సో దీని వల్లనే మన కసరత్తులు జరుగుతున్నాయి అనేది మెయిన్ గా రాసిన ఆర్టికల్లో. సో దాని కింద చూసుకుంటే మన ప్రధానంగా ఖాళీలు అనేవి కొన్ని శాఖల్లో ఎక్కువ కనపడుతున్నాయి, కొన్ని శాఖల్లో అసలు ఖాళీలు, కొన్ని శాఖలు అయితే అసలు ఊసుకేలేదు. సో మనం ప్రధానంగా చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ అనేది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ దానికి సింహభాగం దానికే ఉంటుంది. సో దాదాపు మొదట 12,000 అన్నారు, ఇప్పుడు 14,000 పైచిలకు ఉద్యోగాలు ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలే ఉంటాయని చెప్తున్నారు. సో ఇది బాగానే ఉంది. నెక్స్ట్ అంగన్వాడీ టీచర్లు ఒక 10,000 పైన ఉంటాయి, అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళకి హెల్పర్స్ కానీ. సో ఇది వాళ్ళకి మహి శిశు సంక్షేమ శాఖలో ఉన్న వాళ్ళకు సో ఆ 10,000 ఉద్యోగాలు ఉంటాయని చెప్తున్నాం ఈ 2 నోటిఫికేషన్లు.
ఇంకొకటి వచ్చేసి మనకు గ్రామ పాలనా అధికారి అనేది ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే పాత పూర్వపు విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత సో మళ్ళీ అలాంటి వ్యవస్థ లేకపోతే గ్రామీణ వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. సో అలాంటి అధికారులు ఉంటే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారము పాత విఆర్ఓని వెనక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఆ క్రమంలోనే మరి అలా అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏందనేది చూసుకొని పోతే మే 20వ తారీఖు మనకు ఎగ్జామ్ ఉంది. దాంట్లో సుమారు ఒక 4,000 నుంచి 5,000 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, కానీ వాళ్ళు పెట్టే పరీక్షలో కానీ విల్లింగ్ ఆప్షన్ వచ్చేటప్పుడు ఒక 5,000 వరకు ఉంటారు. మిగతా పోయిన ఒక 7,000 అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే అవకాశం జీపీఓ ఉంది అనమాట. సో పోలీస్ కానిస్టేబుల్ ఒకటి, అంగన్వాడీలో ఒకటి, ఇదొకటి. నెక్స్ట్ ఆర్టీసీలో డ్రైవర్లు అని, కండక్టర్లు అని సంథింగ్ ఆర్టీసీ ఒక భారీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. తర్వాత గ్రూప్స్ విషయానికి వస్తే మెయిన్ అభ్యర్థులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్స్ కున్న జాబ్ క్రేజ్ దేనికి ఉండదు. సో గ్రూప్స్ జాబ్ కొట్టారంటే అతని యొక్క భవిష్యత్తు బాగుంటుంది, ఇంకోటి గ్రూప్స్ అంటే కొంచెం సమాజంలో రెస్పెక్ట్ ఉంటుందని గ్రూప్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ గ్రూప్స్ లో పోస్టులు ఎన్ని ఉన్నాయనేది, ఎంత ఉన్నాయనేది ఇప్పటివరకు లేదు. కానీ ఒక సోకాల్ పత్రిక ఏం రాసిందంటే గ్రూప్ 1, 2 రెండిట్లో కలిపి ఒక 130 పోస్టులు ఉండే అవకాశం ఉందంటే నిరుద్యోగులు ఒకసారి బెంబలెత్తిపోయారు. అయితే చివరి నోటిఫికేషన్ లో 700 చిల్లర పోస్టులు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకేసారి 500 గ్రూప్ 1 ఉన్నాయి, 700 చిల్లర ఉన్నాయి. దాదాపు ఒక 1300 పోస్టులు అయ్యే ఉన్నాయి. ఒకసారి 2 కలిపి 130 పోస్టులు అంటే నిరుద్యోగులు అయమేలా పడరు. 50 పోస్టులు కూడా వచ్చే అవకాశం 50 ఉంటాయా 20 ఉంటాయా మధ్య రెండు మనకు కలిపి ఒక మర్జిడ్ ఫిగర్ లాగా తయారు చేసారు. సో ఇదొక అవకాశం. అది మరి న్యూస్ పేపర్ వాళ్ళు మరి అథెంటికేషన్ తీసుకురా ఏంటనేది జస్ట్ ఒక పేపర్ రాశారు. వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఒక అథెంటికేషన్ డేటా ఉంటే రాయండి, ఏది పడితే అది రాసి కొంచెం నిరుద్యోగులని బెంబలెత్తే ప్రయత్నం చేయొద్దు. అయితే నేను కూడా చూసినది అందులో ఎక్కువ గ్రూప్ 1 గ్రూప్ సంబంధించి ఎక్కువ పదవి విరమణలు కాలేదు, ఖాళీలు అయితే తక్కువగా ఉన్నాయని చెప్పారు. అందులో పదవి విరమణ అనేది అది ఎప్పుడు జరుగుతుంది ఏందనేది మనకు వాళ్ళకి సంబంధించిన శాఖలకు తెలుస్తుంది. పేపర్ వాళ్ళు వాళ్ళ కాడికి పోయి వాళ్ళతోటి ఒక ఆర్టీఐ చేసి ఎన్ని ఖాళీలు చేసుకుని రాస్తే బాగుంటది. మరి 130 ఖాళీలు అంటే అసలు అది నమ్మడానికి వీలుగా లేదు. ఈ గ్రూప్ 3, 4 సంబంధించి మనకి ఎన్ని ఉండొచ్చు? అయితే బేసిక్ గా ఈ గ్రూప్ 3, 4 గురించి వస్తే మనం ముందు ఒక పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. ఇదివరకు గ్రూప్ 3 నోటిఫికేషన్ సపరేట్ వచ్చింది, గ్రూప్ 4 నోటిఫికేషన్ సపరేట్ వచ్చింది, సపరేట్ గా ఎగ్జామ్ పెట్టారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ లో ఉంటారు. ఆల్మోస్ట్ సేమ్ శాఖలకు సంబంధించిన పోస్ట్ అయ్యి ఒకటే నోటిఫికేషన్ పెట్టేసి ఒకటే ఎగ్జామ్ పెట్టేసి సో ఒకటే దాంట్లో రిక్రూట్ చేయాలని టీజీపీఎస్ అంటే సమయాన్ని ఆదా చేయడానికి, ఇంకోటి విద్యార్థుల యొక్క సమయం కూడా ఆదా చేయడానికి చూస్తుంది అనేది కమిషన్ చెప్తుంది. కానీ ఈ రోజు వార్తాపత్రికలు ఏం రాశారంటే గ్రూప్ 3, గ్రూప్ 4 సిలబస్ సేమ్, సో అందుకే ఒకటే ఎగ్జామ్ పెట్టిన ఉంటుంది. కానీ సిలబస్ అనేది మరి వాళ్ళు ఎక్కడ చూసిగో మరి సిలబస్ కాపీ ఎక్కడ చూసినా అలా తెలియదు. కానీ సో గ్రూప్ 3 సిలబస్, గ్రూప్ 4 సిలబస్ అనేది డిఫరెంట్. సో మరి వాళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎట్లా సిలబస్ కమిటీ చేసి ఎట్లా చేస్తారో తెలియదు. కానీ సో ఆ సిలబస్ కమిటీ చేసి ఒక సిలబస్ ఇస్తే అప్పుడు మనం దాని గురించి ఆలోచించుకోవచ్చు. సో ఈ 3, 4 కింద ఒక 1000 పైన పోస్టులు ఉంటాయని చెప్తున్నారు. చూడాలి ఎన్ని పోస్టులు వస్తాయనేది. అంటే 3, 4 సంబంధించి సిలబస్ కాకుండా అర్హత కూడా సేమ్ ఉంటుంది. అందుకే మేము రెండింటికి కలిపి కామన్ పరీక్ష పెడదామని. అర్హత అనేది డిగ్రీ లెవెల్లో ఉన్న ఎస్ఐకి ఒకటే అర్హత, గ్రూప్ 1 ఒకటే అర్హత, గ్రూప్ 2 ఒకటే అర్హత, ఆల్సో జీపీఓ అన్ని డిగ్రీ అర్హతలే. అది అర్హత అనేది ముఖ్యం కాదు. కానీ ఒకటే శాఖలలో ఉన్న పోస్టులు సో ప్రమోషన్కి వెళ్ళిపోతారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక సీనియర్ అసిస్టెంట్ తీసుకుంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటారు. ఒకటే శాఖలో జరుగుతారు కాబట్టి ఒకటే నోటిఫికేషన్ అని చెప్పేసి అట్లా ఇచ్చిర్లే. కానీ ఈ పేపర్ వాళ్ళకి సగం తెలుసు, సగం తెలియదు. అథెంటికేషన్ తీసుకుంటే రాస్తారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెడితే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ అసలు ఫిబ్రవరిలో వచ్చేది. మొత్తం అది ఫస్ట్ ఏదైతే వస్తుంది అనుకున్నారో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. ఇది మనకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే నోటిఫికేషన్ ఇప్పటిది కాదు. అది కేసీఆర్ ప్రకటించిన 80,000 ఉద్యోగాలనే అది మొదటి స్థానంలో ఉన్న నోటిఫికేషన్. అది ఫస్ట్ అందరూ బీట్ ఆఫీసర్ అనేది అది మంచి ఉద్యోగము, కొంచెం యూనిఫామ్ సర్వీసెస్ కింద ఇది రాని వల్ల దాంట్లోకి వెళ్తే కొంచెం మంచి ఉంటుంది అనుకుంటారు. సో 80,000 ఉద్యోగాలు ఉంది, వస్తుంది అని చెప్పేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి కొంతమంది కోర్సులు స్టార్ట్ చేసి బుక్లు కింద ప్రింట్ చేసిన ఉన్నారు. కానీ అసలు దాంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాని రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే టీజీపీఎస్ చేస్తుంది. సో ఎప్పుడు అనేది దాని గురించి లేదు. కానీ నోటిఫికేషన్ అయితే ఉంది, దాంట్లో ఖాళీలు ఉన్నాయి. సో అది ఎప్పుడు పక్క వచ్చే నోటిఫికేషన్ కానీ ఎప్పుడు వస్తుందని తెలియదు. ఇంకొక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగాడు. దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, మన కామన్ లైబ్రరీకి సంబంధించి ఇవి కూడా మనకు జాబ్ క్యాలెండర్ చేస్తారు, వస్తాయి ఖాళీలు అంటున్నారు. ఇవి మనకి ఏమాత్రం ఉండొచ్చు? మనకి అయితే ఎప్పుడైనా వస్తే మనకి డిగ్రీ లెక్చరర్లు కానీ, ఈ లైబ్రేరియన్లు కానీ, ఈ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కానీ ఇవన్నీ ఒకేసారి వచ్చే అవకాశం ఉంటాయి. నేను విద్యాశాఖకు సంబంధించాయి కాబట్టి. సో ఈ లైబ్రేరియన్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి.
అవి పోస్టులు వస్తున్నాయి లైబ్రరీ చేసిన వాళ్ళు నాకు ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అవి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎట్లా భర్తీ ప్రక్రియ ఉంది అనేది చూడాలి. నోటిఫికేషన్ అయితే పక్కా ఉంది, లైబ్రరీ నోటిఫికేషన్ ఉంది, డిగ్రీ లెక్చరర్స్ ఉంది, ఈ ఫిజికల్ డైరెక్టర్స్ ఉంది. ఫిజికల్ డైరెక్టర్స్ 7 ఏళ్ల కింద నోటిఫికేషన్ మొన్న భర్తీ చేసి మొన్న నియామకాలు ఏదో సంథింగ్ ఇచ్చేసారు వాళ్ళకి, అంటే కోర్టు చుట్టూ తిరిగి అది సంథింగ్. సో లైబ్రరీ పోస్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం పక్క చదువుకోవచ్చు. గవర్నమెంట్ అయితే మన జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తాము, అంటే జూలైలో మనకి పంచాయతీ ఎన్నికలకు పోతుంది గవర్నమెంట్. అయితే దీనికి ఇదంతా పక్కన పెడితే మనకు జూన్ 11 అసలు బ్రేక్ త్రూ పాయింట్ ఆ రోజే ఉంది. జూన్ 11 మనకి ఈ గ్రూప్ 1 సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. దాని మీద డిపెండ్ అయ్యే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు 2-3 భర్తీ ప్రక్రియ కూడా దీని వల్ల అయిపోయింది. ఆ 2-3 ప్రక్రియ సజావుగా జరిగే అవకాశం ఉందా ఒకవేళ ఇది గ్రూప్ 1 ఇష్యూ ఏదైనా అయినా కూడా? అయితే మనం ఒకటి చూసుకుంటే ఏంటంటే మెయిన్ గా ప్రభుత్వము ఈ గురుకుల టీచర్లో జరిగిన గందరగోళాన్ని అధిగమించడానికి అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కమిషన్ వేసినప్పుడు నియామక పత్రాలు ఒకేసారి హడావుడిగా రావడం ఇవ్వడం వల్ల కొన్ని పోస్టులు ఒకటే వ్యక్తికి 2-3 ఉద్యోగాలు వచ్చేసి సో అతను కింద ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈసారి కమిషన్ ఏం చేసుకుంది అంటే ఏ ఒక్క ఉద్యోగం బ్యాక్లాగ్ పడద్దు. సో అలా ఉండాలంటే అవరోహణ కాలంలోనే మనకు డిసెండింగ్ ఆర్డర్ లో పోస్టులు నింపితే ఫస్ట్ పెద్దది తర్వాత చిన్నది ఇట్లా నింపుకుంటూ పోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రూప్స్ ఫలితాలు అనేవి అన్ని 1, 2, 3 ఇవ్వాలని ఫిక్స్ అయింది. కానీ ఎప్పుడైతే 1 రిజల్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టిందో కోర్టులు మెట్లు ఎక్కడం, తర్వాత మనం దాని మీద చాలా వీడియోలు చేసాం, సిరీస్ చేసినాం. సో ఏం జరిగిందో మనం చూసినాం. సో కోర్టుకు సెలవులు ఉండడం వల్ల, వేసవికాల సెలవులు ఉండడం వల్ల జూన్ 11వ తారీఖు క్వశ్చన్ అనేది ఇది మన కోర్టు కేసుని పోస్ట్ పోన్ చేసినాం. సో 11వ తారీఖు మరి జడ్జి గారు దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుని మన వర్డిక్ట్ ఇస్తారా, లేకపోతే ఇంకా దాని గురించి స్టడీ చేయాలని వాదాలు ఇంటాడా, మరి ఏంది దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాడు అనేది దాని మీద డిపెండ్ అయింది. సో దీని నుంచి ఒకటి ఆలోచించుకుంటే ఏంటంటే ఒకవేళ గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిరు అనుకో, అది ఎప్పుడు తేలుతుందో ఏమైతే తెలియదు. సో ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక స్టెప్ పడితే 2-3 నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మనం సజావు అంటే 2-3 అవకాశం 1కు సంబంధం లేకుండా 2-3 జరిగే అవకాశం ఉంది. ఏం ఇష్యూస్ లేవు. ఇంకోటి మనకి ప్రధానంగా ఈ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జూన్ 15 నుంచి ఇంకో నెల లోపు ఇవి అవుతున్నాయి. అయితే దాదాపు మనకి 5,000 ఖాళీలు ఉండొచ్చా మనకి SGT కలిపి? అయితే ఈ రోజు పేపర్ లో సుమారు 5,000 ఉంటుంటారు. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ టెట్ ఎగ్జామ్ లో నిమగ్నం అయ్యారు. ఇంకా 4 రోజుల్లో టెట్ ఎగ్జామ్ ఉందనుకుంటా. ఆ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అసలు DSC లో SGT లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తీసేసి సో సంబంధించిన కమిషన్ అనేది ఇప్పుడు వాళ్ళకున్న బోర్డు రిక్రూట్మెంట్ ఏజెన్సీ సో వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంది. సుమారు 5,000 పోస్టులు వస్తాయి అంటారు. మరి దాంట్లో స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉంటాయి, SGT టీచర్లు ఎన్ని ఉన్నాయి అనేది మనం సబ్జెక్టుల వారిగా స్కూల్ అసిస్టెంట్ ఉన్నారో మనం తెలుసుకోవాల్సిన విషయం. అదొకటి. సో ఇది ఫ్రెండ్స్, మన తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇష్యూ అనేది ఒక ప్రాసంగంగా మారింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ నిరుద్యోగుల జంగ్ సైరన్ అనే పిలుపు ఇచ్చారు. మన ప్రభుత్వం మీద కూడా కొంచెం ఒత్తిడి ఏర్పడింది. త్వరలోనే స్థానిక సంస్థలు అంటే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం పోవాలనుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ త్వరలోనే ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఏదైనా రీషెడ్యూల్ చేస్తుందో జాబ్ క్యాలెండర్ దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు రావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.